జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ ఊసేలేదు, ఎప్పుడు అన్యాయం పోరాటం అంటున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి. దాంతో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పూర్తిగా తగ్గిపోయింది, ఆర్ స్టెబిలైజ్ అయింది. ఉత్తరాది రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా ప్రాతిపదికన తీసుకోవడం అనేది కుట్ర. సీట్ల ప్రాతిపదికన ప్రోరేట ప్రకారం పెంచాలి. మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించినందుకు మమ్మల్ని శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అదొక తిరుగుబాటుగా మారుతుంది. దాంట్లో ఊరుకునే సమస్యనే లేదు. వాళ్ళు దక్షిణాది రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలని, ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతుంది. ఎందుకంటే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలలో స్థానం లేదు కాబట్టి వాళ్ళకి స్థానం లేని రాష్ట్రాలకు కేంద్రంలో వాటా ఉండొద్దు అనే ఒక కుట్రతోని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతాం. ఏబిసిడి లేదు, ఇప్పుడే మాట్లాడుతున్నారు. ఆ దక్షిణాది నష్టం జరుగుతుంది, పోరాటం చేస్తాం. ఎవరి మీద పోరాటం? ఏదో పాకిస్తాన్ మీద పోరాటం? ఇది ఎవరి మీద పోరాటం? మన ప్రభుత్వం. అది ఏ పార్టీ అధికారం ఉన్నా ప్రభుత్వం అన్నదే. ఎక్కడ కూడా ఏ రోజు కూడా దక్షిణాదికి తగ్గిస్తాము, జనాభా ప్రాతిపదికన సీట్లు ఇస్తాము అని ఎక్కడ అనలే. ఒడ్ని గాలిమటాల మీద మీరు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా గౌరవ ముఖ్యమంత్రులు మంత్రులు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ పోతున్నాం మన దేశం?